బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. ఐడియాస్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద థాట్, ద ఇన్పుట్ దట్ గోస్. నో, ఈవెన్ యూ డోంట్ నీడ్ టు. ఇఫ్ యూ జస్ట్ సే ఐ వాంట్ ఏ లవ్ సాంగ్ అంటే అది రాసేస్తుంది. మీరు హుక్ లైన్ ఇవ్వకుండా. అది మీకు టేస్ట్ లేకపోతే, మీకంటూ ఒక టేస్ట్ ఉందనుకోండి, మీకు తెలీదు ఏం కావాలో కూడా. ఐ వాంట్ ఏ పెప్పీ సాంగ్ అంటే చాలు, అంతే చాలు. ఆ పెప్పీ సాంగ్లో ఏం ఉండాలని మీకు చెప్పొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అది లేకపోతే అది రాసేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. Play the second other one. Too much. So see, I said life is got to be good. అంటే ఇట్ విల్ గివ్ జనరేట్ లిరిక్స్ అని కొట్టి అనుకోండి. ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసిస్తాం. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా అనే ఆ మ్యూజిక్ ఇవ్వాలని, అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టి వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అదే అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు. లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. Life is not about death. It's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. Walk through the sunshine. Dance in the rain. Chase all your dream lines. Let go of the pain. Life's not about death. You take the laughter that catches the memories you make. Inko version. Life's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. Walk through the sunshine. ఇంకోటి ఏంటంటే ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీమ్ అని. ఇప్పుడు దానవేశ్వర ఖాన్లో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఉంది. ఏమంటివి జాతి నిర్భర సూతమైన అర్హత లేదు, ఎంత మాట. ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే యు సీ వాట్ ఇట్ డిడ్. ఏమంటివి జాతి నెపముల సూటు సుడుకుందు నిలువ అర్హత లేదందులో ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. అందువా నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మతి కుండలో పుట్టిది వీధి కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కులవృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గూర్గన గర్భమున జనించలేదా ఏనది ఏ కులము. నాతో చెప్పిలేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా.
వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మతంద్రిని సరే ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా చిల్లు అనిపించారు సార్. దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారు? దారుణం అసలు రిథమ్ అమ్మ అది ఆ కాదు ప్రాస అసలు పడుతుంది విడగొడుతుంది కరెక్ట్ గా అది అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్. ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అనడం లేదు, విడగొట్టడం కరెక్ట్ గా అది ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. Understood, See, yeah, all understood well. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా. ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పని చేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నా గొంతు బాగాలేదండి రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే అంతేగా. కాదు ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్. ఐఎమ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం ఇట్ కదా. బి ఇన్ఫినిట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ 7 versions. ఇట్ క్యాన్ గివ్ యూ 700 versions. ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. అది ఇన్ఫైనైట్. అది మీకు వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు, అది ఒక హస్కీగా ఉండాలి, లేకపోతే హై పిచ్లో ఉండాలి, లేకపోతే ఇది అది మీరు ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది. ఈ టేబుల్ ఇలా చేయి, నాకు ఇది ఉండాలి, కొంచెం వాల్నట్ ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తాను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది. అవును, లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేయండి, ఇష్టం వచ్చింది కూడా చేస్తుంది, అది కూడా చేస్తుంది. యా ఇంతకంటే సో ఇప్పుడు బికాస్ యూ ఆల్సో సింగర్, యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్. సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్. అవును ఇలా అయితే ఏమవుతుంది అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక అది ఇది అంటారు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ విచ్ ఏఐ ఈజ్ నాట్ యెట్ అవేర్ ఆఫ్. ఏఐ లిమిటేషన్ ఏంటంటే రివర్స్ ఇస్ ట్రూ. మనం ఊహించలేని జానర్స్ దానికి తెలుసు.